సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీ వేదికగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైపోయారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం, ఇంకొక వైపు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి. వీళ్ళిరువురు ఎంత అవినాభావ సంబంధం అంటే గురు శిష్యుల బంధం అంటారా, సహచర ముఖ్యమంత్రి అంటారా, సరే ఒకళ్ళకు మించిన వాళ్ళు ఒకళ్ళు అంటారా అనేది పక్కన పెడితే ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో టీడీపీ అనే కర్మాగారంలో తయారైన వ్యక్తులే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే గండిపేటలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో టీడీపీ అనే క్షేత్ర అంతా ఇప్పుడున్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక ముఖ్యమంత్రులుగా అయ్యారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా ఢిల్లీలో ఇప్పుడు బనకచెర్ల అనే ప్రాజెక్టు మీద వివాదం, తీవ్రమైన వివాదం నెలకొల్పుంది. అనేక ప్రాజెక్టులు ఇట్లాంటి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. దానికి ఏం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో, పార్టీల ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో సమావేశం జరిగింది. ఇరు ముఖ్యమంత్రులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు, శాలువాలతో సత్కరించుకున్నారు, బొకేలు ఇచ్చుకున్నారు, అంతా బాగుంది. 20 మందితో రేపు 21 తారీఖు లోపు ఒక కమిటీ వేయాలనుకున్నారు ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకోవడానికి. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయం కూడా నేను తీసుకోనని చంద్రబాబు నాయుడు గారు బాహాటంగానే చెప్పారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కూడా ఇది కావాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం, విడిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా అన్నదమ్ములాగా విడిపోయారు కాబట్టి ఒకరికొకరు సమస్యలు పరిష్కరించుకోవాలా. ఆ పరిష్కరించే దిశగా వెళ్ళాలి తప్పితే విభేదాలు సృష్టించే విధంగా ఎవరు కూడా చేయకూడదు. దానికి భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డుని ఏపీకి షిఫ్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా గోదావరి బోర్డునేమో హైదరాబాద్లో ఉండేట్టుగా నిర్ణయం చేసుకున్నారు. అదేవిధంగా శ్రీశైలంకి సంబంధించిన మరమ్మతుల్ని ఆంధ్రప్రదేశ్ చేసేటట్టుగా ఒప్పందం కుదిరింది. ఇది ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఇరు రాష్ట్ర ప్రజలకు ముఖ్యం. ఎవరు నెగ్గారు, ఎవరు తగ్గారు అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుంటాయి. ప్రాజెక్టులు ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే సముద్రంలో కలిసే నీరుని ఆపుకొని మాకున్న జలాల్లో బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటామని ఏపీ ఇచ్చేస్తుంది. అది వల్ల ఇబ్బంది అవుతుందని తెలంగాణ అనుకుంటుంది. దీంతో పాటు అనేక ప్రాజెక్టులు వివాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి డెఫినెట్గా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరికి ఒకళ్ళు ఆలోచన ఒకళ్ళు తెలుసు. ఇరు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తాం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. హైడ్రా రూపేణా దాదాపు 30,000 ఎకరాలని ఈరోజు వరకు అక్రమార్కుల నుంచి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, కాపాడారు తెలంగాణ ప్రజలు. అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పెట్టుబడులు కూడా విశేషంగా హైదరాబాద్ని ఆకర్షిస్తున్నాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది. అదేవిధంగా అదే వేగాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా, ఈ హైదరాబాద్ని రూపాంతరం చెందింది రూపశిల్పి ఎవరు, హైటెక్ సిటీ అన్నీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారే. మరి అదేవిధంగా అమరావతిని తీర్చిదిద్దడానికి శతవిధాల అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈయనకున్న 4.5 దశాబ్దాల అనుభవం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారికి ఉన్న చొరవ కావచ్చు, ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకున్న ధరలో ఒక ఆహ్లాదకరమైన పరిణామాల్లో పరిస్థితుల్లో ఒక చర్చ తీసుకోవటం. రేపు 21వ తారీఖు లోపు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుందాం అధికారులతో. ఇరు రాష్ట్ర సమస్యలను సామరస్యంగా చర్చించుకుందాం. ఎవరికి నష్టం కలగకుండా ఉభయ కుశలోపరి అన్నట్టుగా వ్యవహరించిన తీరు, ఈ న్యూస్ అనేది ఈరోజు మీడియాలో చాలా చర్చకు దారితీసింది. ఇది కావాలి. ఇరు రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలే. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాటంతో తెలంగాణ సాధించుకున్నారు. వాళ్ళు కూడా మన అన్నదమ్ములనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అమరావతి పూర్తి అవ్వాలి, వాళ్ళు కూడా బాగుండాలి, ఇండస్ట్రీ రావాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది మంచి శుభపరిణామంగా మనం చూడవచ్చు.